బాల భరోసా అనే కొత్త పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి అవసరమైన సర్జరీలు ఉచితంగా చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమంపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, అర్హత ఉన్న ప్రతి మహిళ చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు చెప్పారు. అక్టోబర్ 2న మహిళా సంఘాల సోలార్ ప్లాంట్లు ప్రారంభమయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 22 జిల్లాల్లో జరుగుతున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు నవంబర్లోగా పూర్తి చేయాలని చెప్పారు. మహిళా సంఘాలకు అప్పగించిన స్కూల్ యూనిఫామ్ కుట్టు పనులు 90% పూర్తయ్యాయని తెలిపారు. పాఠశాలలు తెరిచే రోజునే విద్యార్థులందరికీ యూనిఫామ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. రేపు అంగన్వాడీలు తెరుచుకోనున్నాయని, చిన్నారులు చేరేలా చొరవ చూపాలని తెలిపారు. ప్రైవేటు ప్లే స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీలు తీర్చిదిద్దాలని సీతక్క దిశానిర్దేశం చేశారు. శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని చెప్పారు. కొత్తగా 1000 అంగన్వాడీ భవనాలను నిర్మించనున్నట్లు తెలిపిన మంత్రి వాటికి స్థలాలను సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. దివ్యాంగులకు ధృవీకరణ పత్రాల కోసం 38 ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, సకాలంలో ధృవీకరణ పత్రాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీతక్క ఆదేశించారు.